కార్తీక మాసంలో దీపానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో మార్గశిరంలో పూజలు వ్రతాలకు కూడా అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే మార్గశిర మాసాన్ని అన్ని మాసాల్లోకి అగ్రగామిగా చెబుతారు. ఎందుకంటే పుష్యమాసం నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం అంటే దేవతలకు పగలు అని అర్థం. పగలు కావటానికి ముందు బ్రహ్మముహూర్తం వస్తుంది. బ్రహ్మముహూర్తం ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదేవిధంగా ఉత్తరాయణం ముందు వచ్చే మార్గశిర మాసాన్ని బ్రహ్మముహూర్త మాసంగా పిలుస్తారు. ఈ మాసంలో పూజలు వ్రతాలు చేయటం వలన మంచి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పూజలు వ్రతాలు చేయలేని వారు కనీసం భగవంతుడి నామాన్ని స్మరించుకున్నా ఆయన అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. మార్గశిర మాసంలో తదియ రోజున ఉమామహేశ్వరుల వ్రతాన్ని ఆచరిస్తారు. శుద్ధ పంచమి రోజున నాగపంచమికి ఏ విధంగా చేస్తారో ఆ విధంగానే పూజలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి కూడా చాలా ముఖ్యమైనదే. ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పకుండా చేయాలి. అదేవిధంగా అష్టమి రోజున కాలభైరవుడిని ఆరాధించాలి. శుద్ధ ఏకాదశి రోజున భగవద్గీత జన్మదినంగా జరుపుకుంటాం. ఆ రోజున తప్పకుండా భగవద్గీతను వినాలని అంటారు. మార్గశిర ద్వాదశి రోజున మత్స్యావతార రూపంలోని శ్రీ మహావిష్ణువును పూజించాలి. పౌర్ణమి రోజున అగ్ని పురాణాన్ని దానం ఇవ్వటం మంచిదని పండితులు చెబుతున్నారు. మార్గశిరంలో గురువారం రోజున లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఓ ప్రగాఢమైన నమ్మకం.